అందరికీ ప్రభు పేరిట వందనములు. ఈ యొక్క లెంటెన్ డేస్లో అంటే ఉపవాస దినములు, శిల్వ ధ్యానములలో మొట్టమొదటి పసుపు బుధవారం తర్వాత ఇది మొట్టమొదటి ఆదివారం కనుక ప్రియులారా, క్రీస్తు ప్రేమను జ్ఞాపకం చేసుకుంటూ ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన చేసినటువంటి త్యాగాలను మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతగానో ఉంది. ఆయనను ఆనాడు జరిగినటువంటి విషయములను నేడు ఆయన ప్రేమ మన పట్ల ఎలా వెల్లడిపరిచినాడన్న విషయాల్ని లేఖన భాగముల ద్వారా మాత్రమే మనం ధ్యానించగలము. పైగా ఆయనను అనుభవించినప్పుడు ఆ యొక్క అనుభూతి మనము పొందుకోగలము. కావున కొన్ని నిమిషములు లేఖన భాగాలను ధ్యానించబోయే ముందు ఈ ఆరాధనలో కూడా అందరికీ ప్రేమతో ఆహ్వానం పలుకుతూ క్రీస్తు నా కొరకు నీ కొరకు చేసిన త్యాగములు మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రార్థించుకొని ఆరంభించుకుందాం. ప్రేమ కనికరం కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క కల్వరి శిల్వ మరణమును మేము ధ్యానించుకుంటున్నాము. ఈ యొక్క శిల్వ ధ్యానములు లెంటెన్లో ప్రభువా మొదటి ఆదివారమున మేమందరము మిమ్మల్ని ఆరాధించడానికి మీరు మాకు ఇచ్చినటువంటి సమయమును బట్టి వందనములు. లేఖన భాగమును ధ్యానించటకు కావలసిన పరలోక జ్ఞానమును మాకు అనుగ్రహించండి. అంత మాత్రమే కాకుండా మీరు మా పట్ల చూపిన ప్రేమను జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువా ఇదిగో మరొకసారి మీకు స్తుతులు సమర్పిస్తూ ఉంటున్నాం. ఎవరు చేయలేనటువంటి త్యాగాన్ని మీరు మా కొరకు చేసి ఉంటుండగా మరొకసారి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఈ ఆరాధన అంతటి ద్వారా మీరు మహిమ పొందుకోవాలనియు, అంతే మాత్రమే కాకుండా మీరు మా పట్ల చూపిన ప్రేమను మేము గుర్తు తెచ్చుకొని మేము కూడా సరైనటువంటి రీతిలో కృతజ్ఞత కలిగి జీవించే జీవితం అనుగ్రహించమని యేసునామములో వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మంచిదండి, ఒక పాట పాడి మనం ప్రభువుని ఆరాధిద్దాం. సంపూర్ణమైనది నీ కృప, శాశ్వతమైనది నీ కృప అనే పాట పాడి మనం ప్రభుని ఆరాధిద్దాం. సంపూర్ణమైనది నీ కృప, శాశ్వతమైనది నీ కృప, సంపూర్ణమైనది నీ కృప, శాశ్వతమైనది నీ కృప, మరువలేను నీదు నామం, మరువలేను నీదు నామం, మరపురానిది నీ కృప, సంపూర్ణమైనది నీ కృప, శాశ్వతమైనది నీ కృప, సంపూర్ణమైనది నీ కృప, శాశ్వతమైనది నీ కృప. పాపికి విడుదల నీవు చూపిన ఈ కృప, పరమున చేర్చుట నీవు చూపిన ఈ కృప, పాపికి విడుదల నీవు చూపిన ఈ కృప, పరమున చేర్చుట నీవు చూపిన ఈ కృప, ఆత్మదేవుడ నీ కృప, ఆరాధ్య దైవమని కృప, ఆత్మదేవుడ నీ కృప, ఆరాధ్య దైవమని కృప, సంపూర్ణమైనది నీ కృప, శాశ్వతమైనది
దాసుల స్వాస్థ్యమునందు నీవు చూపిన నీ కృపా ఆత్మదేవుడ నీ కృపా ఆరాధ్య దైవమ నీ కృపా ఆత్మదేవుడ నీ కృపా ఆరాధ్య దైవమ నీ కృపా సంపూర్ణమైనది నీ కృపా శాశ్వతమైనది నీ కృపా సంపూర్ణమైనది నీ కృపా శాశ్వతమైనది నీ కృపా. ఫ్రెండ్స్, లెంట్లో ఫస్ట్ సండే అని నేను ఇందాక మీకు చెప్పినాను. నేడు మనం ధ్యానిస్తున్నటువంటి అంశం ఏమిటంటే బీయింగ్ విత్ అవుట్కాస్ట్స్ అండ్ మార్జినలైజ్డ్, అంటే బహిర్గతం చేయబడి మరి అంటే అడుగంటి ఉన్నటువంటి మనుష్యులతో క్రీస్తు ఉండటం, అంటే బహిష్కరించబడినటువంటి వ్యక్తులు. ప్రియులారా, నేను మాట్లాడుతున్నప్పుడు ఎవరెవరైతే వింటున్నారో క్రీస్తు యొక్క ప్రేమను నీ జీవితంలో నువ్వెలా అనుభవించినావు అన్న విషయాల్ని ఒక్కొక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఒక్కొక్కసారి మనం రాత్రి పడుకొని రేపు ఉదయం లేచేటప్పటికి కూడా కొద్దిమంది ఎంతో భారమైనటువంటి హృదయంతో మేల్కొంటూ ఉంటుంటారు. కొద్దిమంది ఆనందంతో మేల్కొంటూ ఉంటుంటారు. కొద్దిమంది అసలు ఈరోజు కూడా నన్ను ఎందుకు బ్రతికించావు అని అనుకునే వాళ్ళు కూడా ఉన్నారండి. చూడండి, ఒక్కొక్కరి జీవితం ఒక్కొక్క రకంగా ఉంటున్నప్పటికీ ఈ సందర్భంలో, ఈ యొక్క లెంటన్ పీరియడ్లో ఖచ్చితంగా క్రీస్తు నీ పట్ల, నా పట్ల, ప్రజలందరి పట్ల ఆయన చూపినటువంటి ప్రేమను జ్ఞాపకం చేసుకోవాలి. వాస్తవానికి ఆయన 3.5 సంవత్సరాల పరిచర్యలో చేసినటువంటి అనేక విషయములను, ప్రత్యేకంగా కలువరి శిలువ త్యాగమును మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అది ఈరోజు అని కాదండి, ఎప్పుడైనా కూడా మనము జ్ఞాపకం చేసుకోవాలి. నిజానికి చెప్పాలంటే రాత్రి నువ్వు పరుండి ఉదయం లేచినావు కదా, క్రీస్తు తన ప్రేమను నీ పట్ల చూపాడా లేదా? ఏమండి, కన్నీళ్లతో ఆయన పాద సన్నిధిన గడుపుతూ నాకు శాంతి, సమాధానం, నెమ్మది కావాలని వేడుకునే వాళ్ళు ఉన్నారు, మొరపెట్టే వాళ్ళు ఉన్నారు, ప్రాధేయపడే వాళ్ళు ఉంటున్నారు, కన్నీటితోనే జీవితాన్ని గడిపే వాళ్ళు కూడా ఉన్నారండి. ఏది ఏమైనా నీకంటూ ఒక ప్రత్యేకతను క్రీస్తు కలిగించినాడు. అదేంటంటే కలువరి శిలువ పైన తన ప్రాణాన్ని పెట్టాడు. నీ కొరకు, నా కొరకు ఏ స్నేహితుడైనా తన ప్రాణాన్ని పెట్టగలడా? లేదు కదండి. పైగా అసలు ఒక వ్యక్తి సామాన్యంగా మరొక వ్యక్తికి సహాయం చేసే ముందు కూడా ఆలోచిస్తాడు, నేను నీకు సహాయపడితే నువ్వు తిరిగి ఆ సహాయాన్ని నాకు చెల్లించగలవా? మేబీ నీ ఆ స్తోమతలను బట్టి ఒకరు 10 రూపాయలు అడగవచ్చు, ఒకరు 100 రూపాయలు అడగవచ్చు, ఒకరు 1000 రూపాయలు అడగవచ్చు, మేబీ ఇంకా కొద్దిమంది 50,000, 1,00,000 ఇచ్చేటప్పుడు కూడా ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తారు కదా, అసలు నీ స్తోమత ఏంటి, నా స్తోమత ఏంటి, నువ్వు నన్ను ఎలా అడుగుతున్నావు, నేను నీకు ఇవ్వగలనే ఇవ్వగలిగిన స్తోమత నాకు ఉన్నప్పటికీ తిరిగి నువ్వు నాకు చెల్లించగలవా లేదా అని ఆలోచిస్తూ ఉంటుంటారు కదండి. కానీ నిన్ను ప్రేమించేటటువంటి యేసు ప్రభు నీ నుండి ఏమీ ఆశించకుండగా కల్వరి శిలువ పైన తన ప్రాణాన్ని పెట్టాడు. అది చాలు. అవునండి, ఎందుకు తన ప్రాణాన్ని పెట్టాల్సి వచ్చిందంటే మనుషులందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అయితే తిరిగి దేవుడితో నాకు సహవాసం కలిగించటం కొరకే ఆయన కల్వరి శిలువ పైన ప్రాణాన్ని పెట్టాడు. అది గుడ్ ఫ్రైడే. కానీ ఈ గుడ్ ఫ్రైడే వరకు ఇంకా మనకు కొన్ని రోజులు ఉంటున్నాయి కదా. ఈ సంవత్సరం ఏప్రిల్ 18వ తారీఖు వస్తుంది మనకు. అంటే అప్పటి వరకు కూడా మనం ధ్యానించవలసినటువంటి అన్నీ కూడా యేసు ప్రభు అసలు నీ జీవితంలో చేసినటువంటి గొప్ప కార్యములను నువ్వు ధ్యానించుకోవాలి. సో ఇప్పుడు నేను ఇందాక మీకు అంశం చెప్పిన విషయం ఏంటంటే బీయింగ్ విత్ అవుట్కాస్ట్స్ అండ్ మార్జినలైజ్డ్ అన్న విషయాన్ని కనుక చూసినట్లయితే మార్కు సువార్త 1వ అధ్యాయం 40వ వచనం నేను చదువుతున్నాను.
ఒక కుష్ఠరోగి ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, ఇక్కడ కొన్ని విషయాలు మనం గ్రహించాలండి. ఒక కుష్ఠరోగి ఆ రోజులలో ఒకప్పుడు ఆ యొక్క కుష్ఠవ్యాధి అన్నది చాలా, ఒక రకంగా చెప్పాలంటే అటువంటి వ్యాధి ఇప్పుడు అంతగా లేదు, ఎక్కడో ఒక చోట ఉంటుండొచ్చేమో, కానీ కుష్ఠవ్యాధి కలిగినటువంటి వ్యక్తులు ఊరికి చివర్లలో ఎక్కడో ఉండేవాళ్ళట. అంటే కనీసం ఉదయం నుంచి తూర్పు నుంచి వచ్చేటటువంటి గాలి కూడా, అంటే ఇటు తూర్పు అనుకుందాం కాసేపు, ఇటు నుంచి ఉదయపూట ఏదైతే గాలి వీస్తుందో ఆ గాలి ఒకవేళ కుష్టి వ్యాధి నుంచి కనుక వీచి గ్రామంలోనికి రాకుండా వీళ్ళని గాలి ఎక్కడైతే ఊరు అంతంలో ఊరు చివరిలో గాలి ఆగిపోతుందో అక్కడ ఉండే వాళ్ళట. అంటే కనీసం వాళ్ళ నుంచి వచ్చిన గాలి కూడా సోకేది కాదట. అందుకని వాళ్ళు బహిష్కరించబడిన వాళ్ళుగా ఊరిలో ఎక్కడో చివరిలో, ఊరు అవతల, కొన్ని సందర్భాలలో గ్రామానికి ఒక రూట్ వెళ్ళినప్పుడు ఆ యొక్క గ్రామానికి ఇటువైపు నుంచి దారి వెళ్తుంది, ఊరు ఆరంభం అంటారు, మళ్ళీ సెంటర్ అంటారు, మేబీ బస్సులు అక్కడ వరకు వెళ్ళొచ్చు, అవుటు చివరి భాగంలో వీళ్ళు ఉండేవారట. చూడండి, అసలు అప్పటికి కూడా ఎందుకండి, ఇప్పుడు కూడా కొన్ని సందర్భాలలో ఎక్కడో ఒక చిన్న గుడిసెలలోనే కానీ ఎక్కడో మురికి కాలువల పక్కన నివసించే వాళ్ళని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఫ్రెండ్స్, వాళ్ళను కొన్ని సందర్భాలలో మానవ తలంపులతో ఒకసారి ఆలోచించినప్పుడు వాళ్ళను కొద్దిమంది అసలు చూడటానికి అసహ్యపడతారు. దూరం ఉండు, ఏంటి నువ్వు స్నానం చేసి ఎంతకాలం అయింది, క్షౌరం చేయించుకోలేదు, ఆ జుట్టు ఏంటి మాసిపోయిన జుట్టు, జడలు వారినటువంటి జుట్టు అని అసహించుకుంటుంటాం కదండి చాలామంది. పైగా వాళ్ళకి స్నానం చేయాలని తెలియనిక కూడా కొద్దిమంది, అంటే వాళ్ళని సమర్థించడం లేదు, అటువంటి ఏర్పాట్లు వసతులు లేక కూడా స్నానం చేసిన వ్యక్తి మన దగ్గరికి ఒక్కొక్కసారి వచ్చినప్పుడు నాకు కొంచెం డబ్బులు ఇవ్వండి అని అడిగినప్పుడు కూడా కొన్ని సందర్భాలలో ఎంతగా చీదరించుకొని అసహించుకుంటామో కదండి. ఇప్పుడు ఒక కుష్టి వ్యాధి అంటే ఇక్కడ దీనిలోని సారాంశాన్ని చూద్దామండి. కుష్టి వ్యాధి అనే దానికి ఏంటిదనంటే అంటరాని వాడిగా పరిగణిస్తారు, రెండవది దూరం పెడతారు, మూడవది ఒక్కొక్కసారి తన భోజనం తను చేయటానికి ఈ వేళ్ళు కూడా ఉండేవి కావట. అంటే చెయ్యి ఉంటుంది, అది ఎప్పుడైనా కూడా ఈ టిప్స్ నుంచి స్టార్ట్ అవుతూ వస్తుంది కాబట్టి డిఫార్మిటీ అవుతూ ఉంటుంది ఈ యొక్క వేళ్ళు, పెదవులు, ఈ రకంగా. సో ఫ్రెండ్స్, అది ఒక జబ్బుగానే మనము చూస్తున్నాము ఇక్కడ. కానీ దీన్ని ప్రస్తుత పరిస్థితులలో వేదాంతము, థియాలజీ, స్క్రిప్చర్, లేఖన భాగములలో చూస్తున్నప్పుడు ఒక కుష్టి వ్యాధి అని అంటే ఇప్పుడు అది వ్యాధిగా కాకుండా మామూలుగా తీద్దామంటే ఒక్కొక్కసారి నేనుగా కూడా నేను అనుకుంటుండొచ్చును, నన్ను అందరూ దూరం పెట్టారండి అని అనుకునే వాళ్ళు లేకపోలేరండి. అయ్యో నేను ఈ పని సరిగా చేయలేకపోతున్నానేనని అనుకునే వాళ్ళు లేకపోలేరండి. నా అనారోగ్యం కూడా నన్ను బాధ పెట్టవచ్చు కదా. అటువంటి వ్యక్తులను సైతము క్రీస్తు ప్రేమిస్తున్నాడు అంటానికి నిదర్శనమే ఈ మార్కు సువార్త 1వ అధ్యాయం 40వ వచనం చూడండి. కుష్ఠరోగి అని అంటే కేవలము నేను దాన్ని గ్రాంధికంగానే భావించినట్లయితే ఒక భావం వస్తుంది. గ్రాంధికంగా అంటే లిటరల్ మీనింగ్ లెప్రసీ, కుష్ఠవ్యాధి కలిగినటువంటి ఒక వ్యక్తి అంటే అతనిని ప్రజలు దూరం పెడతారు, ఎవరు కౌగిలించుకోరు, ఎవరు పట్టుకోరు. అతనికి దానం చేసినా కూడా కొంచెం అతన్ని తాకకుండానే చేసేవారు. ఆ వ్యక్తి యొక్క తనలో కూడా తను కూడా మానసికంగా ఏదనో వేదన పొందే ఉంటాడు కదండి ఫ్రెండ్స్. ఇటువంటి వ్యక్తిని సైతము చేర్చుకోగలిగినటువంటి నిన్ను ప్రేమించేటటువంటి ఒక వ్యక్తి, మానవుడిగా ఈ లోకంలో జన్మించినటువంటి ఆ యొక్క ప్రభువు నీ కొరకు ఎంతగా త్యాగం చేశాడో చూడండి. అంటే బహిష్కరించబడిన వాళ్ళల్లో సైతం ఆయన ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు దీని నుంచి నేను తెచ్చుకోవాల్సిన ధైర్యం ఏంటంటే, నాకు ఎవరు లేరు, నన్ను ఎవరు తాకటం లేదు అని నేను అనుకోవాల్సిన అవసరమే లేదండి. మానసికంగా ఎంతోమంది కృంగిపోతూ ఉంటుంటారు, నన్నెవ్వరు పట్టించుకోరు, నన్నెవ్వరు ఎత్తుకోవట్లేదు అని. అప్పుడప్పుడు మన సొంత వాళ్ళే సైతం బురదలో నుంచి లేచినా కూడా వాళ్ళని ఏదో అతి కష్టం మీద బయటికి లాగినప్పటికీ నా శుభ్రత నేను పాటిస్తాను కదా. బట్ నిన్ను ప్రేమించే యేసు దగ్గరికి, నిన్ను ప్రేమించే యేసు ఈరోజు నీతో అదే మాట మాట్లాడుతున్నాడు. ఆ కుష్టి వ్యాధి ఏ రకంగానైతే తనలో కలిగిన విశ్వాసం చూడండి,
ఆయన అనేకుల ద్వారా విని ఉంటాడు, ఆయన చూడాలనుకొని ఉంటాడు, ఆయన్ని వేడుకోవాలని అనుకుని ఉంటాడు. ఇదంతా ఎప్పుడు కలుగుతుందండి? ఈ యొక్క వాక్యాన్ని ఈరోజు సంగతి నేను చెప్తున్నాను. లేదా ఆ రోజు అయినా కూడా ప్రింటెడ్ మెటీరియల్ లేదు, కానీ ఒకరి ద్వారా మరొకరు చెప్తున్నది ఆయన విని ఉంటాడు. నేను ఆయన చూడాలనుకుంటుంటాడు. వాక్యం వింటున్నటువంటి సోదరి సోదరుడా, ఈ యొక్క సమర్పణ ధైర్యం నాలో ఉంటే నా మనస్సులో ఉన్నటువంటి ఆ యొక్క కోరికను తప్పకుండా దేవుడు తీరుస్తాడు. నాకెవరు లేరు, నో, యేసు ప్రభు ఉన్నాడు. నన్ను ఎవరు ముట్టడం లేదు, అసలు నేను అడిగేది ఎవరు పట్టించుకోవడం లేదు, యేసు ప్రభు ఉన్నాడు. అది ఆయన ప్రేమ, ఆయన గొప్పతనం. నా కొరకండి అప్పుడప్పుడు ఎవరో కొన్ని సందర్భాలలో వింటుంటాం కదండి, మన ఇంటి చుట్టూ అందరికైనా ఫంక్షన్స్ అయినా కూడా మనల్ని, నా ఫ్రెండ్ వాడికి నేనంటే ఎంతో ప్రాణం అనుకున్నటువంటి వ్యక్తులు నన్ను ఆ యొక్క ఫంక్షన్కి పిలవనప్పుడు నేను బాధపడుతూ ఉంటాను కదా. అంటే అది వ్యక్తులు ఒక్కొక్కరిని బట్టి ఉంటుంది అనుకోండి. ఎందుకు పిలవలేదని అడిగినప్పుడు వేరే వాళ్ళ ద్వారా తెలిసింది అనుకోండి, ఆయన నా స్టేటస్కి తగలడండి, తగినవాడు కాదని ఎంత బాధ అవుతుందండి. ఒక్కింట్లోనే ఉంటూ కూడా మాట్లాడుకొని వాళ్ళ వ్యక్తులు ఉన్నప్పుడు ఎంత బాధ కలుగుతుందండి. బట్ ప్రియుడా, వాక్యం వింటున్న నీకు అధైర్యపడవలసినటువంటి అవసరం లేదు. ప్రశాంతంగా నేను గడపటానికి నన్ను ప్రేమించే యేసు ప్రభువు నాకున్నాడు అనటానికి నిదర్శనం ఈ యొక్క కుష్ఠరోగి ఆయన దగ్గరికి వచ్చాడు. 40వ వచనం. కుష్ఠరోగి ఆయన ఎదుకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని తను తాను హంబుల్గా చేసుకున్నాడు. సరే, అతనిలో ఉండేటటువంటి ఆ యొక్క జబ్బు పరిస్థితి అయి ఉంటుండొచ్చు. లేదు, చూడండి, ఈ వ్యక్తిని నేను బాగుపడగలను, కానీ ఎప్పుడు నువ్వు అనుకుంటే. ఆయనలో విశ్వాసం చూడండి, నువ్వు చేయగలవు తప్పకుండా. అది వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా విన్నాడు. అంతకుముందు ప్యాసేజ్లో దయ్యాలు ఎల్లగొట్టినాడు. ఇవన్నీ చూసి ఈ కుష్ఠరోగి నిరాశ పొందలేదండి, నిస్పృహలోకి వెళ్ళిపోలేదు. ఇంకా కొద్ది మంది ఎంతగా కృంగిపోతూ ఉంటుంటారంటే చిన్న చిన్న వాటికే ఇంకేముందండి, నా లైఫ్ అయిపోయింది కదా. ప్రయత్నం అనేది కొద్దిమంది చేయరు. ప్రయత్నం చేయకుండా ఉండే వాళ్ళకి కూడా ఇదొక మనము దాన్ని ఏమంటారు ఎంకరేజ్మెంట్గా తీసుకోవచ్చు అండి. నా కుష్ఠరోగమే కదా, ఆ రోజులలో ఉన్నటువంటి ఆయా మెడిసిన్ ప్రకారం ఏదో కొంత నయం అయిండొచ్చేమో, కాకుండా కూడా ఉండొచ్చేమో. ఇప్పుడున్నటువంటి మెడికల్ ఫెసిలిటీస్ అప్పుడు లేవు కదా. బట్ స్టిల్ ఆ రోజులలో ఎలా ఉన్నారు అన్నదానికి వస్తే, ఇతను కుష్ఠరోగి యేసుప్రభు దగ్గరికి వచ్చి మోకాళ్ళు, ఆయన యొక్క డెడికేషన్ చూడండి, ఆయన యొక్క విశ్వాసం చూడండి. వచ్చాడు, నువ్వు నన్ను బాగు చేయగలవు నేను అనుకున్నాడు మనసులో. ఆయన దగ్గరికి వచ్చి మోకాళ్ళు, అంటే ఇతనిలో ఈ శక్తి ఉందని ఆ వ్యక్తి గుర్తించగలిగినాడు. వాక్యం వింటున్నటువంటి ఫ్రెండ్ ఎటువంటి వయసులో ఉన్నప్పటికీ చాలామంది అంటే ఈ వయసు వచ్చిన తర్వాతే కృంగిపోతారు అనుకోవటానికి ఏమీ లేదండి. చిన్నపిల్లలు కృంగిపోతున్నారు, మమ్మీకి నేనంటే ఇష్టం లేదు, డాడీకి నేనంటే ఇష్టం లేదు అని ఫ్రెండ్స్ అనుకుంటున్నారు, ఫ్యామిలీలో అనుకుంటున్నారు. ఇంకా పెద్దవాళ్ళు కూడా మేబీ 80 ఎబో 80s ఎబో 70s మమ్మల్ని మా పిల్లలు లెక్క చేయడం లేదు అనుకుంటున్నారు. బట్ ఎవరి లైఫ్ వాళ్ళు జీవించాల్సిందే కదా. ఏ టైంకైనా కూడా ఎవరి లైఫ్ వాళ్ళు జీవించాల్సిందే. అంటే ఏంటి, నా కొరకు ఎవరు ఈ లోకంలో జీవించలేరు, నా కొరకు ఎవరు ఈ లోకంలో ప్రాణం పెట్టలేరు, నా కొరకు ఎవరు ఏమీ చేయలేరు. నా కొరకు బ్యాంకులో లైన్ నిలబడగలరేమో, నా కొరకు బ్యాంకులో ఏమండి డబ్బు డ్రా చేయగలరేమో, నా కొరకు ఎవరు రీఛార్జింగ్ చేయగలరేమో, టైలర్ దగ్గర బట్టలు కుట్టించగలరేమో, వెజిటేబుల్స్ తేయగలరేమో. కానీ నేను పీల్చగలిగిన శ్వాస నేనే పీల్చాలి. ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత నేను మాత్రమే పరలోకంలో ఎక్కడికి వెళ్తానన్న నిర్ణయం నాది మాత్రమే ఉంటుంది. దానికి మార్గం కనిపెట్టింది యేసుప్రభు. ఈ యొక్క లోకాన్ని నేను విడిచిపెట్టిన తర్వాత నిత్య రాజ్యంలో నేను ఉండాలని నా కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. అది త్యాగం. కానీ ఆ యొక్క త్యాగం చేసేంత వరకు కూడా కొద్దిమంది ఆయన వేడుకొన్న వాళ్ళని ఆ రోజులలో కుష్టి వాళ్ళని ముట్టుకోకూడదు. బట్ ఈయన ఏం చేసినాడు యేసుప్రభు, చూద్దాం. ఆయన దగ్గరికి వచ్చి అన్నాడు, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా. ఒకటి డిఫరెంట్ పోస్చర్స్, 3 పనులు చేశాడు ఈయన. మోకరించినాడు, ఓకే, అది శరీరానికి ఉన్నటువంటి ఆ యొక్క పోస్చర్, ఒక భంగిమ. మోకరించినాడు. అయ్యా, అతన్ని ఏమీ జస్ట్ అంటే నాకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందని క్వశ్చన్ చేయలేదు. ఒకటే రిక్వెస్ట్, బ్రతిమలాడుకున్నాడు. ఏమని, ఒకవేళ నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయమంటాడు. ఒకటి శరీర పోస్చర్, తను వేడుకొనినటువంటి పలికిన మాటలో
మాట ఉంది, ప్లస్ అడిగిన విధానం ఉంది, వేడుకొనగా 3 ఉన్నాయి. ఇవి యాక్చువల్గా మనకు కొన్ని సందర్భాలలో రిజల్ట్ ఇచ్చేటటువంటి ఛాన్సెస్ ఇందులో ఎక్కువ ఉంటాయండి. కాబట్టి ఫ్రెండ్స్, దేవుణ్ణి అతను ప్రశ్నించలేదు, నాకు ఈ స్థితి ఎందుకు వచ్చింది అని అడగలేదు అని. ఒకటి, అడుక్కునేటప్పుడు మనం షాప్కి వెళ్ళినప్పుడు మనం డబ్బులు ఇస్తున్నాం, వాళ్ళు మనకు వస్తువులు ఇస్తూ ఉంటున్నారు. అదే రకంగా ఫ్లైట్స్లో మనం ట్రావెల్ చేసేటప్పుడు కొన్ని వేలు పెట్టి టికెట్లు కొంటూ ఉంటుంటాం. హౌ హంబుల్ దే ఆర్. ఎయిర్ హోస్టెస్ అంటే ఎయిర్ అటెండెంట్స్ ఎవరైనా పైన ఉండొచ్చు, హంబుల్గానే మాట్లాడతారు కదండి, వాళ్ళు ర్యాష్గా మాట్లాడలేరు కదా, అది కూడదు, అది పద్ధతి. సిమిలర్లీ నేను ఎవరికి డబ్బులు ఇచ్చినా కూడా ఒక ఐటెం కొంటున్నప్పుడు అమ్మిన వ్యక్తి థ్యాంక్స్ అంటాడు, తీసుకున్న వ్యక్తి థ్యాంక్స్ అంటాడు. అది వినయ విధేయతలకు సూచన. రూఢిగా ప్రవర్తించేటటువంటి వ్యక్తులకు దేవుడు అంతగా, చూడండి, అందరం దేవుని పోలికలు చేయబడ్డాం, అది ఎంతమంది ఆలోచించుకుంటున్నారో వారిని బట్టి ఉంటుంది. అయితే ఇక్కడ పాయింట్, ఈ రోజుల్లో కూడా అనేకులు దేవుణ్ణి ప్రశ్నించే వాళ్ళు ఉంటుంటారండి. బట్ ఈ కుష్ఠవ్యాధి కలిగినటువంటి వ్యక్తి దేవుణ్ణి ప్రశ్నించలేదు. నువ్వే కనుక అనుకున్నట్లయితే నేను ఇది పొందగలనన్న నమ్మకంతో 3 స్టెప్స్ తీసుకున్నాను. అంటే ఆల్ టుగెదర్ ఫిజికల్ పోస్చర్, హంబుల్డ్ హిమ్సెల్ఫ్, మోకరించినాడు. కొన్ని సందర్భాలలో వ్యక్తులలో ఎలా ఉంటుందంటే, వాళ్ళు నా ఇంటికి వచ్చినారు కదా, నేను వాళ్ళ ఇంటికి పోలేదు కదా, వాళ్ళనేంటో వాళ్ళని అడగండి అని. మనం ఎవరి ఇంటికైనా వెళ్ళినప్పుడు, అంటే ఇట్ ఈస్ నాట్ ఎ క్రిటిసిజం, కొన్ని నేను నా అవసరం కొరకు నేను ఒకరి ఇంటికి వెళ్ళినాను, సార్ గుడ్ మార్నింగ్ సార్ అది ఇదని. ఒకవేళ నేనే కనుక అనుకున్నాను అనుకోండి, నేను ఈ ఇంటికి వచ్చినాను కదా, ఏం పని మీద వచ్చావని ఆయన్నే అడగాలని నేను చూసినప్పుడు నా అక్కడ తీరదు కదా. అలా కాదండి. హంబుల్డ్ హిమ్సెల్ఫ్, సార్, ఈవెన్ మనం ఫోన్ చేసినప్పుడు సార్ నేను ఫోన్ చేసిన రీజన్ ఏంటంటే ఇది అని చెప్తాం. సో ఆ రకంగా తాను హంబుల్ చేసుకున్నాడు. ఒకటి. రెండవది, అడిగినటువంటి విషయం ఏంటంటే నాకు కావాలి, ఎందుకు ఇలా జరిగింది అని అడగకుండగా ఏమన్నాడంటే దేవునితో అంటున్నాడు, నీకిష్టమైతే అంటాడు, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయమని వేడుకొనగా వెంటనే ఆయన కనికరపడి చెయ్యి చాపి వానిని ముట్టి నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని వానితో చెప్పాను. ఇప్పుడు యేసు ప్రభు యొక్క స్పందన, యేసు ప్రభు యొక్క స్పందన ఏంటి? వెంటనే యేసు ప్రభు ఏం చేశాడమ్మా? ఆయన కనికరపడి ఇతని యొక్క బిహేవియర్ ప్రేమామయుడైనటువంటి యేసు ప్రభువులో కనికరాన్ని పుట్టించింది. అంటే నేను అడిగేటటువంటి విషయంలో అవతలి వ్యక్తికి కనికరం పుట్టించే రకంగా కూడా ఉండాలి అన్నది నేను గుర్తు తెచ్చుకోవాలి. డిమాండ్ కాదండి. కొద్దిమంది డిమాండ్ చేస్తూ ఉంటుంటారు కదా, ఎంత నా సొంత వ్యక్తి అయినా డిమాండ్ కాకుండా ఏమండి హంబుల్గా రిక్వెస్ట్ చేయటం ఉంటుంది. ఈయన అడిగినాడు, యేసు ప్రభు ఏం చేసినాడు? ఇతను అడిగినటువంటి విషయానికి, ఇతను అడిగిన ఆ సీన్ కొంచెం ఊహించుకోండి. కుష్ఠవ్యాధి కలిగినటువంటి వ్యక్తి, ఆయన ఎలా ఉన్నాడో, కట్లతో ఉన్నాడో, మేబీ ఆ యొక్క కుష్ఠవ్యాధి కలిగిన చోట బట్టలతో కట్టబడి ఉన్నాడు, ఎలా ఉన్నాడో తెలియదు. ఆ వ్యక్తిని చూసినాడు, అడిగిన విధానాన్ని చూసినాడు, మోకరించిన విధానాన్ని చూసినాడు, స్వరంలో వేడుకొన్నాడు. ఇవన్నీ యేసుప్రభు చూసి అడిగిన విధానాన్ని బట్టి ఆయనలో కనికరం మొదలైంది. ఫ్రెండ్స్, ఈరోజు నీవు ఆరాధిస్తున్నటువంటి యేసు ప్రభువు కూడా కనికరం కలిగిన దేవుడు, నిన్ను ప్రేమించేటటువంటి దేవుడు. నాకెవరు లేరు, ఇక నా బ్రతికింతే అని అనుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు కన్నీళ్లతో ఆయన చెంతకు వచ్చినప్పుడు, అంటే కన్నీళ్ళు రావాలని అలాగని కాదండి. ఇక్కడ ఈ యొక్క కుష్ఠవ్యాధి కలిగినటువంటి వ్యక్తి ఏ రకంగానైతే తన్ను తాను దేవుడికి సమర్పించుకొని విశ్వాసంతో అడిగినాడో, అదే విధంగా నీవు కనుక అడిగినట్లయితే ఆయన కనికరపడి ఆయన చెయ్యి చాపి వానిని ముట్టాడు. అంటే చూడండి, యేసు ప్రభు చెయ్యి చాపాడు అంటే ఆ గ్యాప్ ఇతను మెయింటైన్ చేశాడు. ఆయన దగ్గరికి వెళ్ళలేదు. ఈ కుష్ఠవ్యాధి కలిగినటువంటి వ్యక్తి ఆయనకు చెయ్యలేదు, కానీ యేసు ప్రభువే ఈ యొక్క మనస్తత్వాన్ని గ్రహించిన మోకరించినాడు కదా. కాబట్టి యేసు ప్రభు నిలబడి ఉంటాడు, అంటే ఆ యొక్క సెంటెన్స్ ప్రకారం మోకరించినాడు. ఆయన చెయ్యి చాపి అంటే నీ తగ్గింపు గుణానికి ఆయన పైనుండి నీకు చెయ్యిచ్చినాడు. చెయ్యి చాపి అతన్ని ముట్టాడు. నాకెవరు లేరు అనుకునేటటువంటి నీకు, నా పరిస్థితి ఎంతో దిగజారిపోయింది అనుకునే నీకు, ఫ్రెండ్, తప్పకుండా నిన్ను
ముట్టుకొని హత్తుకొని యేసు ప్రభు మనకున్నాడండి. అందుకే బహిష్కరించబడినటువంటి వారిపైతో యేసు ప్రభు ఉన్నాడు. ఓకే, నీవు ఆలోచించుకో ఒకసారి. నీ గత జీవితంలో అంటే ముగిసిపోయిన జీవితంలో నిన్ను ఎంతమంది తిరస్కరించి ఉంటుంటారు? ఒక్కొక్కసారి నువ్వు వేసుకున్నటువంటి డ్రెస్సును బట్టి కూడా నేను ఇన్సల్ట్ చేసిన వ్యక్తులు ఉంటుంటారు. వేసుకున్నటువంటి వస్త్రాన్ని బట్టి కూడా కొద్ది మంది మనల్ని ఇన్సల్ట్ చేసి ఉంటారు కదా. ఇలాగుంటావా అలాగుంటావా అని దూరం పెట్టిన వాళ్ళు కూడా ఉంటుండొచ్చు కదండి. అంటే అన్ని సందర్భాలు జరగాలని కాదు. పైగా నీవు ఉండేటటువంటి ఏరియాను బట్టి ఆయా ప్రాంతంలో వీళ్ళు ఈ ఏరియాలో ఉంటుంటారు అని అన్నవాళ్ళు. కానీ అటువంటి వ్యక్తి అయినా నిన్ను నన్ను అంటే మనం ఖచ్చితంగా స్లమ్ ఏరియాలో ఉండాలని కాదు, మనం అసహించుకున్న వాళ్ళు ఉన్నారు కదండి. బట్ నిన్ను ప్రేమించే యేసు ప్రభు నీ కొరకు తప్పకుండా ఉన్నాడన్న సత్యాన్ని నువ్వు గ్రహించాలి. అంతేకాదండి, ఈ లోకంలో నీ కొరకు ఎవరు చేసినా చేయకపోయినా ఆయన చేయగలడన్న ఆ విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. ఇదే దానికి నిదర్శనం. ముట్టి నీవు శుద్ధుడవు కమ్మని వానితో చెప్పాను. మరి అదేంటండి నీవు శుద్ధుడవు కమ్మని అంటానికి? అంటే ఆ అధికారము ఆయనకు ఉంది. పరమ వైద్యుడు అంటుంటాం, ఆయన ఎంబీబీఎస్ చేయలేదు. ఎంబీబీఎస్ చేసిన వాళ్ళని డాక్టర్స్ అంటుంటాం కదా. బట్ హీఈస్ అ డాక్టర్గా అంటే హీ హ్యాస్ అథారిటీ ఓవర్ ఎనీథింగ్. సిక్నెస్ ఆయన పొందిన గాయముల చేత నాకు స్వస్థత కలుగుతున్నది. స్వస్థత అవసరం శరీరానికి. పైగా ఈ యొక్క శరీరాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా నాకు ఇచ్చాడండి దేవుడు. మానసికంగా, శారీరకంగా, ఆలోచన పరంగా, ఆధ్యాత్మిక పరంగా నేను కాపాడుకోవాలి. కాబట్టి వాక్యం ఇచ్చినటువంటి ప్రియులారా, అధైర్యపడవలసినటువంటి అవసరం లేదు. నువ్వెక్కడున్నా, బహిష్కరించబడ్డాను, నా ఇంటిలో నుంచి నేను వెలివేయబడ్డాను నువ్వు అనుకున్నప్పటికీ తప్పకుండా నిన్ను నీ దగ్గరికే వచ్చాను ముట్టుకోగలి. బట్ నేను చేయవలసింది ఏంటంటే ఆయన త్యాగాన్ని నేను జ్ఞాపకం చేసుకోవాలి. అందుకని యేసు ప్రభు ఒక స్టోరీ చెప్తాడు. లూకా సువార్త 15వ అధ్యాయంలో తప్పిపోయిన కుమారుడు అంటుంటాం కదండి. నాకు కావాల్సిందల్లా ఒక్కటే. ఆ యొక్క లూకా సువార్త 15వ అధ్యాయం 17వ వచనంలో, అయితే వాడికి బుద్ధి వచ్చినప్పుడు నా తండ్రి యొద్దకు వెళ్ళి ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఉంటుంటాడు. అంటే ఆ యొక్క తండ్రి యొక్క పరిస్థితిని కూడా చూడండి. 20వ వచనంలో, వాడు ఇంకను దూరముగా ఉండగానే తండ్రి పరిగెత్తుకొని వెళ్ళి, ఫ్రెండ్స్, ఈరోజు నిన్ను ప్రేమించేటటువంటి తండ్రి నీకున్నాడు, యేసుప్రభు ఉన్నాడు. నిన్ను దూరం ఎప్పుడు చేయడు. నాకెవరూ లేరు, నా పరిస్థితి ఇంతే అని అనుకోవాల్సిన అవసరమే లేదు. కానీ ఆయన చెంతకు నువ్వు రావటానికి ఫస్ట్ స్టెప్ నువ్వు వెయ్యగలిగితే ఆయన మిగతా స్టెప్స్ ఆయన వేసి నిన్ను ఆయన భుజాల మీద ఎత్తుకుంటాడు. అది ధైర్యం, విశ్వాసం. ఆ కుష్ఠరోగి కలిగినటువంటి వ్యక్తి ఆయన చెంతకు వచ్చినాడు కదా, మోకరించినాడు కదా. అసలు ఆయన మోకరించగలిగిన పరిస్థితి ఎలా ఉందో కూడా కదా. ఆ యొక్క కావాలి అన్న కోరికను 20వ కీర్తన 4వ వచనం, నీ కోరికను సిద్ధింపచేసి ఆలోచన యావత్ సఫలపరిచేటటువంటి తండ్రి అయిన దేవుడు, ప్రేమించగలిగిన క్రీస్తు, సహాయపడగలిగినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు మనకున్నాడని ఆధారపడవలసినటువంటి అవసరం లేదు. ఆయన అందరితో ఉంటాడు. జక్కయ్య ఒక సుంకరి ఆయన ఇంటికి భోజనానికి వెళ్ళినాడు. భోజనానికి వెళ్ళినప్పుడు జక్కయ్యకు యేసుప్రభు అన్నాడు, నేను ఇంటికి వస్తానన్నాడు. ఓకే, జక్కయ్య సంతోషంగా చేర్చుకున్నాడు. అప్పుడు ప్రాబ్లం ఎవరికి వచ్చిందండి? చూస్తున్న మనుషులందరినీ ఏమనుకుంటున్నారు, పాపుడైనా ఈ బాపుడైనా ఈ మనిషి ఇంటికి వెళుతున్నాడు అని చెప్పి అనుకున్నారు. అది వాళ్ళ ప్రాబ్లం. కానీ ఈరోజు నా గురించి ఎవరేమనుకుంటున్నప్పటికీ యేసుప్రభు నా చెంతకు వస్తున్నాడు కదా, అది నాలో కావాల్సినటువంటి ఆ యొక్క ధైర్యం నాకు ఉండాలి. అయితే వెంటనే కుష్ఠరోగము వానిని విడిచెను గనక వాడు శుద్ధుడాయను. ఇక్కడ గమనించండి, కుష్ఠరోగం అంత త్వరగా ఎలా విడిచిపెట్టిందండి. ఇక్కడ గమనించండి, యేసు ప్రభువును వేడుకున్నాడు స్టెప్ బై స్టెప్. ఆయన పోస్చర్ది అయిపోయింది, అది కాదు. ఇప్పుడు యేసు ప్రభువును వేడుకున్నాడు. యేసు ప్రభు ఏమన్నాడు, అతని పరిస్థితిని చూసి యేసు ప్రభు కనికరపడి, నాకు ఇష్టమే నువ్వు శుద్ధుడ కమ్మని అంటాడు. ఎలాగంటాడు? కనికరపడి యేసు ప్రభు స్పందించిన విధానం, ముట్టుకున్నాడు. ఆయన యొక్క శరీరం ద్వారా ఈ యొక్క కుష్ఠరోగిని తాకాడు. ఆ స్పర్శ ఏదైతే ఉందో ఆ శక్తిని తట్టుకోలేక ఇతని బ్యాక్టీరియాస్ అంటారు, సిక్నెస్ని కలిగించినటువంటి ఆ కుష్ఠరోగాన్ని కలిగించినటువంటి క్రిములన్నీ తక్షణమే ఇతని శరీరంలో నుంచి బయటికి వెళ్ళిపోయినాయి. ఆయన వయసు ఎంతో ఏంటో మనకు తెలియదు, కానీ ఆ రోగం అలా వెళ్ళిపోగానే ఆయన శరీరం అనుభవజ్ఞులు ఏమంటారంటే
ఒక చంటి పిల్లల శరీరం మాదిరిగా అంత నున్నగా శుభ్రంగా అయిపోయాడటండి. అంత గొప్ప శక్తి కలిగినటువంటి యేసు ప్రభు యొక్క తాకిడి ఆ కుష్ఠరోగాన్ని నయం చేసింది కదండి. కాబట్టి ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు. నేను ఆధారపడవలసినటువంటి అవసరం లేదు. కానీ మరి అంత గొప్ప భక్తిని, అంత శక్తిమంతుని నేను ఎందుకు గుర్తించలేకపోతున్నానంటే మానవుల యొక్క నిర్లక్ష్య వైఖరి అయి ఉండొచ్చు, లేదా స్వార్థమై ఉంటుండొచ్చు, లేదా దానిని వాక్యాలను సరిగా అర్థం చేసుకోలేకపోయి ఉంటుండొచ్చు. నేను ఇతరుల ద్వారా కూడా తప్పుడు మార్గంలో నడిపింపబడుతూ ఉంటుండొచ్చు. కాబట్టి వాక్యం విన్న ఫ్రెండ్స్, నువ్వు ఎటువంటి స్థితిలో ఉన్నా కూడా నిన్ను తాకగలిగిన దేవుడు సజీవుడు నా కొరకున్నాడనే ధైర్యం మనకు కలిగి ఉందాం. ఇలాంటి పీరియడ్లో యేసు ప్రభు శిలువ మరణం ఇంకా అంటే అది డేట్ ప్రకారము దూరంగా ఉంది అని అనుకున్నప్పటికీ ఆయన నీ కొరకు చేసిన త్యాగం, ఆయన నీ పట్ల చూపిన ప్రేమను నాకెవరూ లేరు కాదు, నాకు యేసు ప్రభు ఉన్నాడు, ఆయన స్పర్శ, ఆయన తాకిడి ద్వారా నాకు సంపూర్ణ స్వస్థత కలుగుతుందన్న ధైర్యంతో మనం ఉందాం. అంతేకాదండి, ఆధారపడవలసినటువంటి పని లేదు. కుష్ఠరోగిని సైతం బాగు చేసి ఆయన స్వీకరించిన యేసు ప్రభు నీ కొరకు నా కొరకు కూడా ఎదురు చూస్తున్నాడు. కనుక వెనుకంజ వేయకుండా ఆయన తాకిడితో మనం కూడా సంపూర్ణంగా స్వస్థత పొందుకొని శాంతి, సమాధానం, నెమ్మదితో ఉండే కృప దేవుడు మనకు దయచేయను గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. ప్రేమ కనికరం కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, మీరు మా పట్ల చూపిన ప్రేమ కొరకై మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాము తండ్రి. అలనాడు కుష్ఠరోగిని కాపాడి ముట్టి సంపూర్ణ విడుదల అనుగ్రహించిన పరమ తండ్రి, ఈరోజు మా కొరకు కూడా మీరు అదే పని చేస్తున్నారని మేము విశ్వసిస్తుంటున్నాం. మీ త్యాగము చాలా గొప్పది. మీరు మా నుంచి ఎటువంటిది ఆశించకుండగా మీ సమస్తమును దారపోసి మా కొరకు మీ ప్రాణాన్ని కల్వరి శిలువ పైన పెట్టినారు. ఈ సత్యాన్ని గుర్తెరిగి మేము మీ చెంత మీ ఎదుట మోకరించే ప్రభువా తలంపులు మనసును మాకు అనుగ్రహించి మేము మోకరించి మీ తాకిడిని మేము పొందుకునే కృప చూపమని వాక్యం విన్న ప్రతి ఒక్కరిలో కూడా ప్రభువా ఎవరెవరు ఎటువంటి విషయాల కొరకైతే ఎదురు చూస్తున్నారు ప్రతి ఒక్కరికి మీ తాకిడి స్పర్శ అనుభూతి పొందుకునే కృప చూపమని యేసు నామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ప్రియులారా, తిరిగి కలుసుకున్న పర్యంతం ఆయన కృప మనకు తోడై ఉండును గాక. ఆమెన్.